వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. దేవుడా 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 ఎవరు అర్ధరాత్రి ఏమిటి రావడం? ఎవరు చూడలేదు కదా? దర్వం చూశాడు. ఇంకా ఎవరిని చూశారా? వరండాలో చాలా మంది పడుకున్నారు. ఎవరైనా చూశారేమో. ఏం పని చేసావు పారు? నువ్వు ఇంకా చిన్నపిల్లడేనా? ఈ సంగతి బయటకు తెలిస్తే రేపు సిగ్గుతో నీ తల వాలిపోదు. నువ్వు నన్ను కాపాడుతావనే నమ్మకం నాకు లేకపోతేగా. నేను మాత్రం నవ్వులు పాలు కాకుండా ఉంటేగా. నీకేం దేవుడా, నువ్వు మగవాడు, పైగా శ్రీమంతుడు, నిన్నేమంటారు? కానీ ఈ అభాగ్యురాలు పార్వతి నీ దయాశిక్ష ఆశించడానికి అర్ధరాత్రి నీ దగ్గరకు వచ్చిందని ఎవ్వరూ అనుకోరు. పైగా అభినందన నింద ఈ బొందికేగా. ఇది కప్పు పెట్టడానికి నదులు కావలసినంత నీరుందిలే దేవుడా. ఇక్కడ నీ పాదాల దగ్గరే నాకు కొంచెం చోటే దేవుడు. ఎలా పారు? మన వివాహం మా అమ్మకు నాకు బొత్తిగా ఇష్టం లేదు. ఈ సంగతి మీ నాన్నగారితో ఖండితంగా చెప్పాను. ఆ అవమానంతో మరో సంబంధం చేసుకొస్తానని మా నాన్న శపథం చేసి వెళ్ళాడు. తల్లిదండ్రుల అహంకారాలకు మన స్నేహం ప్రేమ బలి చేస్తావా? నా బ్రతుకు పరాధీనం చేస్తావా దేవుడు? కానీ పెంచిన వారి మాట కాదనమంటావా పారు? అంటే అలా చేస్తే నాకు ఇంట్లో చోటు ఉంటుందా? అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు పారు? నీ పాదాల దగ్గర నీ సన్నిధిలో ఉంటే ఎన్ని కష్టాలైనా సంతోషంగా భరిస్తాను. నన్ను అన్యాయం చేయకు దేవుడు. నన్ను కొంచెం ఆలోచించుకొని పారు. ఆలస్యం చేస్తే మా నాన్న అన్నంత పని చేసుకుని వస్తాడు. తర్వాత ఏమి చేయలేదు. చెప్పు దేవుడా. సరే, నాన్నగారితో మాట్లాడి రేపే నీకు సమాధానం చెప్తాను. అది వివాహం అనేది మీ ఇద్దరితో తీరేది కాదు దేవదాస్. వంశాలకు వంశ గౌరవాలకు సంబంధించిన వ్యవహారం. మంచి చెడ్డ ఆలోచించి నిశ్చయించుకోవాలి. నీలకంఠంతో బియ్యం మనకి పనికిరాదు. ఈ కాలంలో కూడా మీరు ఇంకా ఆ పాత నియమాలే పాటిస్తారా నాన్నగారు? తప్పదయ్యా, తప్పదు. మనది రాజవంశం. సంఘంలో మనకు ప్రత్యేక స్థానం ఉంది. నిజమైన నిజమైన సాటి వారితోనే జరపాలి. మా ముత్తవ్వ, మా అబ్బ, మా అమ్మ, మీ అమ్మ, మీ వదిన అందరూ జమీందారులు ఆడబడుతులే. పార్వతిది చాలా పేద కుటుంబం. పైగా పిల్లల్ని అమ్ముకునే వంశం. నువ్వు ఈనాడు ఆ స్థలం లేని పిల్లని పెళ్ళాడి సాటి వాళ్ళ తలవంపులు తెస్తావా? ఎన్నడో వారి పూర్వులు పిల్లలు నమ్ముకున్నారు. ఈనాడు ఆ పార్వతిని శిక్షించడం న్యాయమంటారా నాన్న? పేదవారైనంత మాత్రాన ప్రేమకు పెళ్లికి పనికిరారా? ఆలోచించండి. పార్వతి నేను మీ కళ్ళ ముందు దంతగా తిరిగి ఒకళ్ళనొకళ్ళం అర్థం చేసుకున్నాం. నా మాట కూడా అర్థం చేసుకోవయ్యా. చంచలమైన భౌతికానందానికి శాశ్వతమైన కీర్తిని వెలబొస్తారా? దేవదాస్,
నా జీవితానికి నీవే ఆశాజ్యోతి అనుకున్నాను. నీ అమ్మ వద్దన్న పట్నానికి పంపించి విద్యాబుద్ధులు నేర్పించాను. వివేకవంతులు అవుతావని, నన్ను నా వంశాన్ని ఉద్ధరిస్తావని ఎదురు చూస్తున్నాను. నా అసలు అది అసలు చేయదు నాయన. అది నా అభిమతమైనట్లే కాదు నాన్నగారు. కానీ దాంపత్య బంధం ఒక్కనాటితో పోయేది కాదు. పరస్పరానురాగం ఉన్నప్పుడే అది సౌఖ్యదాయకమవుతుంది. మేము ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. అర్థం లేని అభిమానాలకు, ఆచారాలకు మా జీవితాలు బలి చేయకండి. అంగీకరించండి. వీల్లేదు. నీ ప్రేమ కోసం తరతరాల కీర్తి ధ్వంసం కావడానికి వీల్లేదు. నువ్వు పార్వతి మర్చిపోక తప్పదు దేవదా. అంతేనంటారా? ముమ్మాటికి అంతే. ఈ వివాహం జరగడానికి వీల్లేదు. క్షమించండి. అంతరాత్మకు విరుద్ధంగా వర్తించండి. అంతేనా? సరే. తిరివాళ్ళు తీసుకో. గురిపెట్టు. చారేమో మళ్ళీ రొట్టు. మన పూర్వులంతా పూజ్యకరంగా రక్షించిన ప్రోత్సాహన ప్రతిష్టలు మా కళ్ళ ముందు మంట కలిసిపోవడం మేము జీవించి ఉండగా జరగలేవు. తొలగించుకో. మమ్మల్ని కాల్చి నీ అడ్డు తొలగించుకో దేవదా. నీకుండేది పార్వతి తండ్రి ఒక్కరే. చిన్నప్పటి నుంచి మమ్మల్ని వేధిస్తూనే వచ్చావు. ఈనాడు ఎదుటిపడి బాధించడానికి కూడా సిద్ధమైనవు. ఇంకా సందేహం ఎందుకు? మమ్మల్ని చంపి నీ మార్గం నిష్కంటకం చేసుకో. కాదు. ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేదు. వెంటనే ప్రయాణం చేపట్టి. సారు, దేవుడా నేను మిల్లులో ఉంచేసాడు. ఏ ఊరికి వెళ్ళిపోయాడు. ఉండి నిన్ను ఉద్ధరిస్తాడని నేను ఎన్నడూ అనుకోలేదు. ఇప్పటికైనా ఆ ఆశ వదులుకొని సుఖపడు. కాదే మనం దేవుడా తప్పకుండా తిరిగి వస్తాడు. నన్ను పెళ్ళేస్తాడు. ఆ పాటి ధైర్యము తెంపు ఉంటే ఊరు వదిలి పిరికి పందల్లో ఎందుకు పారిపోతాడే? పారు, ఇకనైనా మనసు మార్చుకో. నా మాట విని చాలు. మనం నా దేవుడా నన్ను ఎప్పుడూ మోసం చేయడు. నిన్నెప్పుడు నేను మోసం చేయదు. చిన్నతనం నుంచి ఇరుగు పురుగున పెరిగా. కలిసిమెలిసి ఆడుకున్నా. దేహాలే రెండుగా జీవించి ప్రేమించుకున్నా. నిన్ను పెళ్లి రమణ, ఏం తిను బాబు? మొత్తం పోస్ట్లో వేస్తా. వారు ఆ రాత్రి కలుసుకున్నది మొదలు ఈ సంగతి ఆలోచిస్తున్నాను. మీరు కులం తక్కువ వాళ్ళట. పిల్లల్ని అమ్ముకునే వచ్చామట. మన పెళ్లి మా అమ్మకు నాన్నకు గట్టిగా ఇష్టం లేదు. వారి మనసు నొప్పించడం నాకు చేత కాదు. ఒకవేళ వారి మాట కాదని పెళ్ళాడినా మనం సుఖపడలేదు. కనుక నన్ను మర్చిపోవడానికి ప్రయత్నించు. ఒక్క మనవి. ఏమిటి? రావులపల్లి నుంచి నీలకంఠం గారట తమ దర్శనం కోసం దయచేశారు. ఎందుకు? వారి కుమార్తెను తమకిచ్చి వివాహం. నాకు వివాహమా? చిత్తం. తమ కుటుంబ విషయాలన్నీ వివరించాను. వారికి ఏమీ అభ్యంతరం లేదన్నారు. తమరు సరేనంటే. వయసు వాలిపోయింది. ఇప్పుడు ఇంకా పెళ్ళేమిటి? ఆ సంకల్పం ఏనాడో విరమించుకున్నాను.
ఏంటమ్మా అది? దేనికయ్యా? దేనికి? వారికి కూడా జడే స్కూల్ పెట్టి పరికలు కట్టమంటున్నారు బాబు. తప్పు కాదు, అలా అనకూడదు. అక్కయ్య ఆడపిల్ల, మగపిల్లలు కట్టుకోకూడదు. లక్ష్మి, తీసుకెళ్లి పైకి నీ కట్టు. గుడ్డు లేకుండా జడలా వేస్తారు బాబు. వెళ్ళండమ్మా, వెళ్ళి ఆడుకోండి. ఎలా కూడా మీతో వేగేది. లక్ష్మి, వీళ్ళని తీసుకెళ్లి చదవాయించు. రా బాబు, జడేస్తాను. ఇందుకే తమకు నేను ఇంతగా మనవి చేస్తున్నాను. పిల్లల సంరక్షణ తమ వల్ల అవుతుందా? పిల్లి ఆడితే పిల్లలకు తల్లి వస్తుంది, తమకి బాధ్యత వస్తుంది. మా మాట కాదనకండి, అంగీకరించండి. వీరే మా ప్రభువులు. నమస్కారం. కూర్చోండి, కూర్చోండి. ప్రభువులు మీ కుమార్తెను పెళ్లి ఆడడానికి అంగీకరించారు. పురోహితులతో సంప్రదించి వివాహ ముహూర్తం నిశ్చయం చేద్దాం. రండి కూడా. సెలవు. జీవితానా వెలుగిందేనా ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా చిలిపితనాల చెలిమే మరచితివో చిలిపితనాల చెలిమే మరచితివో తల్లిదండ్రుల మాటే దాటా వెరచితివో తల్లిదండ్రుల మాటే దాటా వెరచితివో పేదరికమ్మ ప్రేమ పదమ్మ మూర్తి వేసినదా నాసేదోచినదా అంతా శాంతియేనా జీవితానా వెలుగిందేనా ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా మనసున లేని వారి సేవలతో మనసున లేని వారి సేవలతో మన తీయగలేని నీపై మమతలతో మన తీయగలేని నీపై మమతలతో మంతల బాలే చింతిలుటే నా వంతా దేవదా నా వంతా దేవదా అంతా శాంతియేనా జీవితానా వెలుగిందేనా ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా హలో భాయ్, ఇదేంటి ఉరువు లేని పిడిగల్లే ఊడిపడ్డావు? కొంపతీసి అంతా కులస్తాయనా?
సరేగాని సెలవులంతా అక్కడే గడుపుతానని తిరుగుటబ్బలని రిటర్న్ అయ్యా ఉండలేక. షూర్ లేకపోతే ఆ పల్లె పంపలో ఏం పొద్దుపోతుంది. అక్కడ ఏమైనా డ్రామాలా గీమాలా సినిమాలా గినిమాలా బీచ్లా గెలిచాలా దయచేసి నీ లెక్చర్ కట్టు. సరే ఏ మనసు బాగాలేదు. ఏమిటి మనస్సు బాగాలేదా? మనస్సుకి బాగేమిటి ఊగేమిటి? అది అద్దం లాంటిది. మనం నవ్వితే నవ్వుతుంది, ఏడిస్తే ఏడుస్తుంది. అరే భగవాన్, నీకు నమస్కారం, నన్ను వేధించు. డబ్బున్న వాళ్ళందరికీ ఇదో డబ్బు బాయ్. గోరంతలు కొండంతలు చేసుకోవటం, గుండెలు పగిలి సాగటం. కబుర్లకెళ్ళి కష్టాలు వస్తే నువ్వు మాత్రం బాధపడవు. ఉన్న ఆనందం అనుభవించడానికే టైం చాలకి వస్తూ ఉంటే కష్టాలను కనీసం తలుచుకోవడానికైనా తీరికేది భాయ్. ఇంతకు నీకు వచ్చిన కష్టం ఏమిటి? చెబితే మట్టుకు నువ్వేం చేయగలవురా? ఇదిగో ఇప్పుడు అంటే అన్నావు కానీ ఇంకెప్పుడు ఆ మాటనకే. మనవాడు తలుచుకుంటే ఎవరైనా చేసేస్తాడు. అయితే నువ్వు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అవసరం రాలేదు కనుక. వస్తే చేసుకుంటాం. ఎవరిని? ఎవరైనా సరే, నాకు నచ్చిన పిల్లని. నీ పెద్దలకు నచ్చకపోతే పెళ్ళాడేది నేనా వాళ్ళ? నీ సుఖం కోసం వాళ్ళ మనసు నొప్పిస్తావా? వాళ్ళ కోసం మన బ్రతుకు పాటు చేసుకుంటావా? ఇంపాసిబుల్. ఇదిగో భాయ్, మనం పుట్టింది సుఖపడ్డాం. అందుకు అడ్డొస్తే తల్లైనా తండ్రైనా సంఘమైనా ప్రపంచమైనా ఆఖరికి దేవుడైనా సరే ధ్యానే దేవు అన్నవాడే బాగుపడ్డాడు. ఓరా నీ వెర్రిబాగుడు నువ్వును. అలా అనేవాడు ఎవడే ఉన్నాడు. లక్షల మీద ఉన్నారు. కావాలంటే కళ్ళారా చూసుగాని రా. అయితే పద. నాన్సెన్స్. ఈ అవతారంతో నీట్గా ముస్తాబుగా ఇలాగానే ట్యాక్సీ తెస్తా. భాయ్, ఆనందం పొందాలంటే అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. వరే వా. అందాల ఆనందం ఎందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. అందాల ఆనందం ఎందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. కొంగారే తోయగము రంగు చేయగా, కొంగారే తోయగము రంగు చేయగా, రంగరంగేనిగా ఆడి పాడేనయ్యా, రంగరంగేనిగా ఆడి పాడేనయ్యా. అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. అందాల ఆనందం ఉందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. ముల్లోకాల లేని సల్లాపాల ఇంటితే నిలుచున్నాను తెలయ్యా. ముల్లోకాల లేని సల్లాపాల ఇంటితే నిలుచున్నాను తెలయ్యా. పూనగం పాలలో తూగుతీయాలలో, పూనగం పాలలో తూగుతీయాలలో, నీడగా జోడుగా ఆడి పాడేనయ్యా, నీడగా జోడుగా ఆడి పాడేనయ్యా. అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. అందాల ఆనందం ఎందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. ఆటాలలో సహవాసాలలో చిద్విలాసాలలో తాళనయ్యా. ఆటాలలో సహవాసాలలో చిద్విలాసాలలో తాళనయ్యా. లలిత లలితమ్ముగా భావభరితమ్ముగా, లలిత లలితమ్ముగా భావభరితమ్ముగా, హాయిగా తీయగా ఆడి పాడేనయ్యా, హాయిగా తీయగా ఆడి పాడేనయ్యా. అందం చూడవయ్యా, ఆనందించవయ్యా.
కొండారే సోయగము రంగు చేయగా రంగరంగేలిగా ఆడి పాడేనయ్య అందం చూడవయ్యా ఆనందించవయ్యా కొండాల ఆనందం ఇందేనయ్యా అందం చూడవయ్యా ఆనందించవయ్యా చంద్ర చంద్ర ఏం భగవాన్ ఏమిటి కన్నారు కాకనే పరిగెత్తుకొచ్చాం నాకు చిన్న ఉపకారం చేయాలి అది మనకు మామూలేగా వసంత బావగారా నమస్కారం కారం తీసుకో భగవాన్ థ్యాంక్స్ చంద్ర మనకిప్పుడు డబ్బు కోసం ఇబ్బంది ఏం లేదు ఆదుకునే స్నేహితుడు దొరికాడు కానీ వచ్చి చిక్కి ఏమిటంటే ఏంటి చిక్క అరే చిత్రంగా ఉందే నువ్వు కూడా చిక్కావా మన వాడు తలుచుకుంటే ఎవరైనా చేసేస్తాడు కానీ ఇప్పుడు పడ్డాడు నువ్వే తప్పించాలి ఏమిటో చెప్పకుండానే ఆయన సారీ చెప్పాననుకున్నా చెప్తాను నేను దేవదాస్ అని మనకు బాల్య స్నేహితుడు ఉన్నాడు పెద్ద జమీందారు బిడ్డ చదువు సంస్కారం ఉన్నవాడే అతనికి మనకు పడింది ఏమిటి లడాయ్యా కాదు కాదు పందెం అతను లోకంలో శోకం తప్ప సుఖం లేదన్నాడు మనం ఉందన్నాం పందెం వేశాం నా మాట దక్కించారు నవ్వులాటలకైనా ఇంత హడావిడి కాదు చంద్ర ముమ్మాటికి నిజం నీ కాలి గజ్జలు తోడు అయితే తెలిసేద్దాం ఎప్పుడు వస్తారు ఎప్పుడైనా వెళ్ళటం వెంట తీసుకురావటం సరే చంద్ర అతను ఎప్పుడు ఇలాంటి చోటుకు వచ్చినవాడు కాడు పైగా ఈ గొడవలు ఏమీ ఎరగడు ఎలా నెగ్గిస్తావో నేనే నమ్ముకున్నాను సుమా నమ్మి చెడిన వారు లేరు నమ్మక చెడిపోతే పోతున్నా ఆ డ్రెస్ మార్చుకుని ముస్తాబై సిద్ధంగా ఉండు వచ్చేస్తాను